దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. ఓవైపు ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ మరోవైపు ఉగ్రదాడిని ఖండించడం ఆఫ్ఘనిస్తాన్ పాలకులకే చెల్లింది. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అదే ఉగ్రదాడికి తాలిబన్లు అందించిన ఆయుధాలనే వాడారన్న విషయాన్ని కాబుల్ పాలకులకు తెలియదా? తెలిసి మౌనంగా ఉండిపోయారా? ఆత్మాహుతి దాడి, బహిరంగ ఉరిశిక్షలు, రాళ్ల దాడులకు పాల్పడిన అదే ఉగ్ర గ్రూపు ఇప్పుడు హింసను వ్యతిరేకిస్తోంది. నిజంగా తాలిబన్లలో మార్పు వచ్చిందా? లేక ఇది మరో వ్యూహమా? లేక తమ ఆయుధ విక్రయాలను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకమా? వాచ్ ది స్టోరీ. తాలిబన్లు శాంతి కాముకులుగా మారారా? ఉగ్ర గ్రూపు నోట శాంతి మాట సీక్రెట్ ఏంటి? కశ్మీర్ ఉగ్రవాదులకు ఆయుధాలిస్తుంది ఎవరు? కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. 26 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీని ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపారు. ఈ ఘటన భారత్ను కన్నీరు పెట్టించింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపింది. అలాగే పెహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించే, అమరులైన 27 మందికి సంతాపాన్ని ప్రకటించే, బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించే, ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతునిస్తామని, భారత్కు అండగా ఉంటామని చాలా దేశాలు ప్రకటించాయి. సాధారణంగా ఉగ్రదాడి లాంటి అమానవీయ సంఘటనలు జరిగినప్పుడు నాయకులు ఖండించడం సర్వసాధారణమే. కానీ ఈ ప్రకటనలో ఒకటి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకటన ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తాలిబన్ల నుంచి వచ్చింది. మీరు విన్నది నిజమే. ఆఫ్ఘనిస్తాన్ పాలకులు కూడా కశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రాంతాల భద్రతకు, స్థిరత్వానికి చేసే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని కాబూల్ స్పష్టం చేసింది. తాలిబాన్లు కూడా పాకిస్తాన్ తీరును తప్పుపడుతున్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ అడ్డాగా మారిందని కాబూల్ కూడా విశ్వసిస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తాలిబాన్లంటే ఆత్మాహుతి దాడులు, రాళ్లతో దాడులు, బహిరంగ ఉరిశిక్షలకు చాలా ఫేమస్. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ సాయంతోనే అమెరికా సైన్యంపై పోరాటానికి దిగారు. ఇప్పుడు అదే తాలిబాన్లు ఉగ్రదాడుల్ని ఖండిస్తున్నారు. మీకు తెలుసా, 2018లో కాందహార్లోని ఓ పాఠశాలను ఇదే తాలిబాన్లు పేల్చేశారు. ఆ ఘటనలో 11 మంది విద్యార్థులతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఆత్మాహుతి దాడులు, కిడ్నాప్ చేసి బహిరంగంగా ఉరేయడం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు. సంగీతాన్ని నిషేధించారు. సాకర్ స్టేడియంలను ఉరితీసే వేదికలుగా మార్చారు. ఒసామా బిన్ లాడెన్కు సురక్షితమైన ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు అదే తాలిబాన్లు పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు మనకు తెలియచేయాలని కోరుకుంటున్నారు. కశ్మీర్ టెర్రర్ అటాక్ను ఖండించడమే కాదు, ఉగ్రదాడుల హింసపై తాలిబాన్లు కలవరపడ్డారు. ప్రాంతీయంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన కూడా చెందుతున్నారు. దీన్ని ప్రపంచం సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే 2021లో కాబూల్ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. దీంతో ఉన్నట్టుండి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికన్ మిలిటరీకి తాలిబాన్లు ఏమాత్రం సమయం ఇవ్వలేదు. వెంటనే ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో అమెరికన్లు భారీగా ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్లోనే వదిలేసి వెళ్లిపోయారు. గత 4 ఏళ్లుగా ఈ ఆయుధాలను తాలిబాన్లు ప్రపంచ మార్కెట్కు తరలిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే, అమెరికన్ ఆయుధాలను తాలిబాన్లు మార్కెట్లో కూరగాయల్లా విక్రయిస్తున్నారు. అసలు తాలిబాన్ల నుంచి ఆయుధాలను ఎవరు కొంటున్నారు? తాలిబాన్లు అడిగినంత ధర చెల్లించే ఎవరికైనా ఆయుధాలను విక్రయిస్తారు. ప్రధానంగా తిరుగుబాటు గ్రూపులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులకు ఈ ఆయుధాలను అమ్ముతున్నారు. పలు అమెరికన్ ఆయుధాలు భారత్లో జమ్మూ కశ్మీర్కు చేరుకుంటున్నాయి. అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్కు, ఆపై పాకిస్తాన్కు, అక్కడి నుంచి కశ్మీర్కు ఆయుధాలు తరలివస్తున్నాయి. ఈ ఆయుధాలను జైషే మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబా వంటి ఉగ్రవాద గ్రూపులు ఉపయోగిస్తున్నాయి. ఆయా గ్రూపుల వద్ద అమెరికా మేడ్ M4, M16 అసాల్ట్ రైఫిళ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. 2023లోనే భారత సైన్యం తొలిసారి అమెరికన్ మేడ్ వెపన్స్ ఉగ్రవాదుల వద్ద గుర్తించింది. పహల్గాంలో జరిగిన దాడిని చూడండి. ఉగ్రవాదుల చేతుల్లో AK-47, M4 కార్బన్ రైఫిళ్లను ఉపయోగించారు. M4 రైఫిల్ని పహల్గాం దాడిలోనే తొలిసారి ఉపయోగించారనుకుంటే పప్పులో కాలేసినట్టే. 2024లో రియాసీలో ఓ టూరిస్టు బస్సుపై దాడికి కూడా ఉగ్రవాదులు M4 రైఫిల్ను ఉపయోగించారు. అదే సంవత్సరం సైనికులను లక్ష్యంగా కత్వాలో దాడికి కూడా M4 కార్బైన్ను ఉపయోగించారు. నిజానికి ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సంబంధాల్లో విభేదాలు తలెత్తాయి. తరచూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘన్ శరణార్థుల్ని పాకిస్తాన్ బహిష్కరించింది. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దులు మూతపడుతున్నాయి. రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆఫ్ఘాన్ వ్యాపారాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇరువైపులా దౌత్యపరమైన పునఃప్రారంభానికి ప్రయత్నాలు సాగాయి. మరోవైపు పాకిస్తాన్కు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ వణుకు పుట్టిస్తోంది. దీన్ని షార్ట్కట్లో TTP అంటారు. పాకిస్తాన్పై TTP పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఈ గ్రూపునకు తాలిబాన్లు మద్దతిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
టీడీపీతో తమకు సంబంధం లేదని తాలిబన్లు వాదిస్తున్నారు. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు కూడా తాలిబన్లే ఆయుధాలను అందిస్తున్నట్టు ఇస్లామాబాద్ ఆరోపిస్తున్నది. ఉగ్రవాదుల్ని వెనక్కి తీసుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నది. ఉగ్రవాదుల వద్ద అమెరికన్ ఆయుధాలే ఉన్నాయని, అవి తాలిబన్లే ఇచ్చారని పాకిస్తాన్ వాదిస్తోంది. తాలిబన్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. దీంతో రెండు దేశాలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయాయి. నిజానికి తాము మారిపోయామని ప్రపంచానికి చాటేందుకు తాలిబన్లు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని అందుకు ఉపయోగించుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని వాదిస్తున్నారు. దశాబ్దాలుగా ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నది తాలిబన్లే. ఇప్పుడు అదే తాలిబన్లు నీతులను బోధిస్తున్నారు. దెయ్యాలు వేదాలను వల్లించడమంటే ఇదేనేమో. ఉగ్రవాద పునాదులపైనే తాలిబన్లు అధికారాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు స్థిరత్వం గురించి గొంతెత్తుతున్నారు. అయినప్పటికీ సొంత లాభాల కోసం తాలిబన్లు ఇప్పటికీ మార్కెట్లలోకి ఆయుధాలను తరలిస్తూనే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తాలిబన్లు ప్రారంభించిన నెట్వర్క్లు, ఆశ్రయం కల్పించి శిక్షణ ఇచ్చిన గ్రూపులే ఇప్పటికీ చురుగ్గా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ వంటి ప్రదేశాల్లో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు తాలిబన్లు రూటు మార్చారు? అంటే 2025లో రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడు ఉగ్రవాద గ్రూపులు కూడా ప్రజా సంబంధాలను కోరుకుంటున్నాయి. మితవాద దౌత్యవేత్తలుగా సహేతుకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. తాలిబన్ల ప్రకటన శాంతికి వేసిన ఓ ముసుగు మాత్రమే. తాలిబన్లు ప్రకటన చేస్తారు. వాటిని కూడా ప్రపంచం చదవాల్సిందే మరి.